గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్, ఆసిఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ మొదలగు వారు నటించిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చిన దేవర పార్ట్ 1 సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, జనస్రవంతికి దూరంగా ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో సముద్రం మధ్యలో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్న ఒక కొండపై 4 ఊర్లకు సంబంధించిన వ్యక్తులు ఒక దళంగా మారి బ్రిటిష్ వాళ్ళ కాలంలో అటువైపు నుంచి వస్తున్న మన సొత్తుని బ్రిటిష్ వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళని అడ్డగించి ఆ సొత్తుని తీసుకొచ్చేవారు. మన స్వతంత్రానంతరం ఆ అవసరం లేక వాళ్ళని మన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఆ క్రమంలో వాళ్ళ వారసులు అడవనే సముద్రాన్ని నమ్ముకుంటూ అక్కడ జీవిస్తూ ఉంటారు. 4 ఊర్లకి కూడా ఒకే దైవం ఉంటుంది. ఆ దైవానికి, ఆ దేవతకి జరిగే జాతరలో ప్రతి ఊరి నుంచి 2 మనుషులు పోటీల్లో పాల్గొంటారు. ఏ ఊరు వాళ్ళైతే గెలిచారో ఆ ఊరికి అక్కడున్న ఆయుధాలు తీసుకెళ్తుంటారు. ప్రతిసారి తూర్పు ఊరికి సంబంధించిన దేవరాయే గెలుస్తూ ఉంటాడు. వాళ్ళ ధైర్య సాహసాలని వినియోగించుకుంటూ తప్పుడు మార్గంలో సముద్రంలో వచ్చిన ఆయుధాలని ఒడ్డుకి చేరవేస్తూ అక్కడి నుంచి వాటి ద్వారా విధ్వంసం సృష్టిస్తుంటారు ఒక ముఠా వ్యక్తులు. ఆ వచ్చే వాడల ద్వారా ఏమొస్తున్నాయో తెలియకపోయినా సరే దేవరాకు చెందిన ఆ 4 గ్రామాలకు వ్యక్తులు డబ్బుల కోసం ఈ పని చేస్తూ ఉంటారు. కానీ ఒక సమయంలో ఆ వస్తున్నవి ఆయుధాలని, దానివల్ల ఎంతో విధ్వంసం భారతదేశంలో జరుగుతుందని, మీలాంటి వీరుల కథలు విని నేను పెరిగాను, కానీ ఇప్పుడు ఈ బతకాలంటేనే భయం వేస్తుందని చెప్పి అన్న ఆ కోస్ట్ గార్డ్ ఆఫీసరు మాటలతో దేవర మారుతాడు. మారి అక్కడి నుంచి అటువంటి వ్యాపారాన్ని మొత్తంగా ఆపేయం చేస్తాడు. సముద్రంలో చేపలు పట్టుకునే బతుకుదాం అన్న తీర్మానంతో అక్కడ ఇలాంటి వ్యవహారాలు జరగకుండా చేస్తాడు. కానీ తనకి వ్యతిరేకంగా ఉన్న పడమర మరియు ఉత్తర ఊరి వాళ్ళు మాత్రం బైరా మొదలగు వారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ పని కోసం సముద్రం మీదకి వెళ్ళినా దేవరా అడ్డుకుంటూ ఉంటాడు. ఒకనొక సమయంలో దేవరాన్ని మట్టుబెట్టి దామన్న ప్లాన్తో వాళ్ళంతా కలిసి ఒక తప్పుడు సమాచారంతో దేవరాన్ని ఒక దగ్గర అటాక్ చేయబోతారు. కానీ అక్కడి నుంచి దేవరా తప్పించుకొని, ఇక నేను మళ్ళీ తిరిగి రాను, మీ అందరికీ భయాన్ని చూపిస్తాను అని సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన దేవరా ఏమయ్యాడు, దేవరా కొడుకు పెద్దయ్యి తన స్టోరీ ఏంటి, బైరా మళ్ళీ దేవరాన్ని కనుక్కోగలిగాడా, దేవరాన్ని పట్టుకునే ప్రయత్నంలో బైరా ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే, దేవరా వరాగా జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశాడు. కానీ 2 పాత్రలకు డైరెక్టరు అంత వేరియేషన్ చూపించలేదనే చెప్పాలి. 2 పాత్రలు కూడా ఒకేలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. జాహ్నవి కపూర్ అందంగా ఉంది. తను సెకండ్ హాఫ్లో మాత్రమే వస్తుంది. తను ఉన్న సన్నివేశాలు చాలా క్యూట్గా ఉన్నాయి. తనకి రెండో భాగంలో ఎక్కువ స్పేస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ బైరాగా చాలా బాగా చేశాడు. శ్రీకాంత్ దేవరాకి తోడుగా ఉండే క్యారెక్టర్లో శ్రీకాంత్ చేశాడు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని దేవరా క్యారెక్టర్కి బిల్డప్ చేసే దానికి ఉపయోగించుకున్నాడు దర్శకుడు. నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి. డిఐ వర్క్ ఎక్కడా కూడా వంక పెట్టలేనట్టుగా ఉంది. చాలా బాగుంది. కొరటాల శివ తన మెగాస్టార్ చిరంజీవితో తీసిన డిజాస్టర్ మూవీ ఆచారం నుంచి బయటపడే ఈ సినిమాని తీసాడు అనొచ్చు. ఎక్కడ కూడా మనకి బోర్ కుట్టించకుండా కథనంతా మనకి ఒక ఫ్లోలో తీసుకెళ్తాడు. అయినా కూడా వరా క్యారెక్టర్ భయపడే మనస్తత్వాన్ని పెట్టినా సరే 2 క్యారెక్టర్లు కూడా ఒకేలాగా మనకు కనిపిస్తాయి. ఆ పెద్ద వేరియేషన్ అయితే 2 క్యారెక్టర్లో మనకి అంతలాగా
చూపించలేదనే చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్కి ఒక చిన్న ట్విస్ట్తో, బాహుబలి పార్ట్ 1లో ఉన్న ట్విస్ట్ లాంటి ట్విస్ట్తో స్టాప్ చేస్తాడు. అది ఇంకా ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్గా తీసి ఉంటే బాగుండేదేమో. దీని పార్ట్ 2 కూడా చూసిన తర్వాత మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. సినిమా పరంగా అయితే ఒక విజువల్ ఫీస్ట్గానే ఉంది. ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు చాలా బాగున్నాయి. 3 గంటల నిడివి ఉన్న సినిమా అయినా సరే మనకు ఎక్కడా పెద్దగా బోర్ కొట్టదు. మామి కబుర్లు సజెషన్ ఏంటంటే, మీరు ఒక మాస్ హీరో యాక్షన్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాకి ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.